అందరికీ నమస్కారం. నేను ఈ లయ ఫెలోషిప్లో ఫెలోషిప్గా నమస్కారం. నా పేరు పోయి గంగారావు. మరి గుమ్మపూర్ మండలం కరెక్ట్ గ్రామం కోసమల్ స్కూల్లోనే ఎమ్మెల్యే వారికి పనిచేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మోటు సమాచారం. అందరికీ నమస్కారం. కృపా మండలం సిటీ పంచాయతీ నా పేరు టీచర్గా చేస్తున్నాను. నేను స్టడీగా Sistem penta kenalung asing lungan demi nyangnan dia tu Roman Katolik mison dari kenalung ni sekolah lungan seorang ID anyangna nyatanya. Yang baratai Mount Fortem na may natanudu migra birodu di berjana sekretariga baratai కుటుంబేంటివి ఈసా సర్టిఫికేట్ మరియు సండే స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను. దర్కునాయ పుట్టికం గొర్జాన దోసితపేట మండలం ఇంజారతనే హెచ్ఎస్ బొడరాయ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఆర్కి తిరుపతి ఏవిఎస్ సెక్రటరీగా బారాతనే జమ్నేన్ సౌర జమ్మరాజు గోర్జామ్నేన్ దిగుదారప ఈ సీతంపేట మండలం మండంగి గుండు సునోత్లింగతే కోచింగ్ మంత్రి ఆశ్రమ స్కూల్లో టీచర్గా గుమ్మ లక్ష్మీపురం మండలం సీతంపేట మండలం. నమస్కారం. నా పేరు మోహన్సన్. నేను మోన్ఫోర్ట్ స్కూల్ దగ్గర వనమిత్ర అనే చెట్టు మందు వనమూలిగా వనమూలి మన సుబ్బారావు గుమ్మడిపురం మండలం గొర్జాంగ నగరం ఎస్జిటి కాంప్ల రుసుని కాలనీ ఆగొర్జాం. నా పేరు కాంతారావు. నేను లయా సంస్థలో ఏరియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ విధంగా డౌట్ అని ఎవరైనా ఇస్తే ఇప్పుడే కొంతమందికి విభాగాలుగా మాట్లాడుతున్నాం. అంటే ఒడిస్సా ఒక విధంగా లాంగ్వేజ్, మధ్యస్థంలో ఒక లాంగ్వేజ్ అంటే ఒక విధంగా, ఈ కొండపైన వస్తే ఒక విధంగా అన్నమాట. భాషలు వేరే వేరే ఉన్నాయి. అంటే సరళ భాష ఒకటే కానీ కొన్ని దాని అర్థాలు వేరే ఉన్నాయి. భాషల్లో మనం ఇక్కడికి కుదరట్లేదు. మనకి ఇప్పుడు ఆ భాష ప్రకారంగా చిన్నపిల్లలు కూడా పలకలేకపోతున్నాం అన్నమాట.
కనుక దానికి దీర్ఘం పెట్టాలి, ఎక్కడైతే దానికి మంచిగా పనులు కలుగుతున్నామో ఏ 3 రోజులు కూర్చొని టీచర్ దాన్ని శ్రమపడి దానికి కామాలు కానీ దాని పాయింట్లు కానీ దాన్ని ఉంటుంది. రెండోది కామన్ గా మనసులో ఉంటుంది. మనం సంబంధించి ఇందులో చిన్న మార్చడం జరిగింది. ఒకేసారి చేస్తున్నాను నేను అవగాహన లేదు, అవసరమైతే యాక్టివ్ చేసుకుంటాను, అవగాహన చేసుకుని ముందుకెళ్ళి చూసుకో. ఓకేనా? ఇది విషయం. సరస్వతి అవునా కదా? తప్పుందా? తప్పలేదు. ఏ అక్షరమైనా సరే మనము ఇంగ్లీష్ అయినా సరే, తెలుగు అయినా సరే, సవర అయినా సరే, మనం ఆ అక్షరం దేవుడి గిఫ్ట్. ఓకే, దేవుడి గిఫ్ట్, అది తప్పట్లేదు. ఇంగ్లీష్ అయినా సరే, భాష తెలుగులో తప్పలేదు. అది ఏ భాష అయినా సరే, తెలుగు భాష అయినా సరే, చాలా పదాలు వస్తూనే ఉంటాయి, కలుస్తూనే ఉంటాయి అక్కడ. అది భాష మన దేవుడికి అప్పగించడం, అర్పించడం చాలా మంచిది. కాదు, అదే గ్రామీణ భాషలోనే కానీ పత్రికలు ఉంటే న్యూస్ పేపర్స్ చదివేవారా? కాదు. మరి అన్నయ్య భట్టు ఎక్స్ట్రా అయితే ప్రజలు ఎవరు అక్కడ చేయని తెలుగు భాష, గిరిజనులేమో గిరిజన భాష మాట్లాడతారు. ఇక వేరే వేరే వాళ్ళు చూసినట్లయితే కొన్ని కఠినంగానే ఉన్నాయి. అది అర్థవంతంగా ఉన్న పదాలు అయినప్పుడు కూడాను మన దగ్గర వ్యవహారంలో ఉన్న పదాలు ఉన్నాయి ఇందులో. అంటే ఇది అలాగని ఇది సరళ భాషే, కానీ కొన్ని కఠినంగా వ్యవహారం ఏ విధంగా ఉందో మనం ఎలాగో ఖచ్చితంగా అర్థమైందా? ఏదైనా kan lipi kamu dia suruh dengar dia butir apa అంత ఓకే. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. అంటే 1936లో ఇది లిపి మరి ఈ సంవత్సరాలు ఏం చేశారు, మరి ఈ భాష ఎవరు తెచ్చారు అనేది అవగాహన లేదు. ఇప్పుడు ఈరోజు వచ్చాము, ఈరోజు యాక్చువల్లీ అని పడే చదివితే యాక్చువల్గా సౌంపేగా రంగులేదు అంటే అక్షరాన్ని రక్షించబడిందంటే అతను ఒక స్థానంలో ఉంచారు, హృదయంలో ఉంచారు. యాక్చువల్గా ఆ రోజులోనే పోను ఇక్కడ ఉంచాడు. ఇక్కడలే తక్కువైతే ఆ గుర్తు కూడా చూస్తారు, ఇక్కడ పుస్తకాలు చూస్తారు. ఇది కూడా ఏంటి గుర్తు? హృదయమే కదా. నేనలే నేను ఏనాಯ್ತು వాస్తవం కనాలి. కానీ జరంగా కానీ ఈ రోజు జంగలా కేంద్ర కానీ వంట అయితే ఆ రోజులు ఆ ఊరు నేర్చుకోవడం దాన్ని పట్టించి పక్కన పెట్టేస్తారు. వాళ్ళు సమాజంలో మన తాలూకా ఎడ్యుకేషన్ సిస్టంలో జంగ సిస్టంలో అపాంగ కాదు కాబట్టి అని అవును అనుకున్నట్టే ఇది వరకు రక్షణ రంగ పానలేదు. విత్తనాన్ని ఎలాగైతే రక్షించబడింది ఆ విధంగా రంగ పానలేదు నమ్మించలేదు. యాంగం వల్లే కానీ సొంతంగా అప్లాత్ బోడి, అసూరాత్ బోడి, ఎంపీ బోడి, బుద్ధుక్త బోడి నాకు అవగంలో ఓకే. సొంతంగా రెండు వచ్చి అనుకోవచ్చు. సొంత ఏ అర్థం తీయలేదు, కలపలేదు. మళ్ళీ జస్ట్ పలకడానికి కొంచెం సులువుగా పిల్లలకు నేర్పడానికి ఈజీగా ఉండేది. 3 పెట్టాను గీత, 2 చుక్కలు నెక్స్ట్ ఒక లోట. అది జస్ట్ గుర్తులేదు, అక్షరాలు కావాలి. కొత్తగా 5 అక్షరాలు సృష్టించి పెట్టలేదు. ఉన్న అక్షరాలనే డెవలప్ మనం మాట్లాడే మాట ఖచ్చితంగా అదే విధంగా పలకడానికి వీలుగా ఈ విధంగా గుర్తులు పెట్టి రాస్తాం. అంతేగాని అక్షర పద్ధతి వాడు మైండ్ అనడానికి లేదు. ఉన్న అక్షరాన్ని మనం నూతి క్లాసు గురువులు కూడా లేదో యాక్చువల్గా 70-60 మంది ట్రైనింగ్ ఇది గురువులే కాబట్టి. కానీ ఆ విషయం నేను పంతాయి అది అవగాహన చేస్తాను, దానికి ప్రాబ్లం లేదు. మళ్ళీ మాత్రం ఎలా కొన్ని రోజులు నేను అవ్వలేదు. ఓకేనా? నాకు ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ ఎప్పుడో నుంచి చెప్పాలనుకుంటున్నాను. ఇది ఒక సందర్భం వచ్చింది. అంటే ఈ భాష లిపి అనేది భావించేవారు అనమాట, అందుకే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. ఇదొక ఈ భాష అనేది మళ్ళీ భాష ఈ అంటే తెలుసో తెలియకో కానీ ముందు రావడం వల్ల చాలా మందికి ఇది యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఓహో అంటే ఇది మళ్ళీ భాష, మళ్ళీ తనకి పదం రాకూడదు అక్కడ సౌర భాష. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మనము అందరూ ఒక ఐకమత్యంగా ఉండిన తర్వాత భాషని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఇది మడి ఇది మన సౌర లాంగ్వేజ్. ప్రతి ఒక్కరికి పిల్లల నుంచి మనకి అవగాహన అనేది కల్పించాలి. లేదు భాష లేదంటే వాళ్ళకి సంబంధించిన దేవుడి భాష ఆ పరంగా పనులు ఆ పనులు కాకూడదు. అది మైండ్ సెట్. తర్వాత మన స్థాయిలోనే ఇది మన భాష, మన ఉనికి కాపాడుకోవాలి అని మన ఆలోచనలు కలిగి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మడి అనేది తీసి ఇది మన భాష, ఇక్కడ నుంచి మన పిల్లలకి ఇది మన ఇప్పుడు ఇక్కడ సుమారుగా చర్చకి వెళ్ళేవారు ఒక 50% ఉన్నారు. ఉన్నాము లేదు, కానీ అది కాదు కదా. ఇది ఒకప్పుడు ఉండేది. అని చెప్తా పోతే గురువారం పోటీకి వెళ్తారు అని కానీ వెళ్తే నాకు అది అక్కడికి వెళ్తే ఆ మతం చెందిన వారు అవుతాము అనేది కూడా మనం లక్ష్యం ఏంటి? లిపిలే
ఆయన ఏంటి అసలు వేరే బరాలు కానీ సౌరాగంతనామలో ఉన్నాయి విగ్రహాలు సార్లు నేర్చుకుంటారు నేర్చుకుంటారు అది మాస్టర్ గారు నేర్చుకుంటున్నారు ఆ వయసులో ఆయనకే వచ్చింది నేర్చుకోవాలని ఆసక్తి మన భాష మనం నేర్చుకోవాలి కదా నేను ఇప్పుడు లేడు కానీ నేర్చుకోవాలి ఇది పూర్తి అయితే ఆయన ఒక ప్రశ్న వేశారు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా మరి ఎందుకు సుమారు 70 గ్రామాల్లో సంక్రాంతి సెలవు వచ్చిన ఈ వేసవి కాలం సెలవు వచ్చిన సుమారు 70 మంది వాలంటీర్లు సొంతంగా ఏమి గౌరవ లేదు లేదు గ్రామానికి ఒక వ్యక్తిని ఆ భాష తెలిసిన వ్యక్తిని వేశారు గ్రామం ఏరియాలో పెడుతున్నారో అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు పిల్లలకి స్థాయి వారిగా 1వ తరగతి 2వ తరగతి లేదా 5వ తరగతి విడిదీసి 4 రకాలు విడిదీసి కింద స్థాయి నుంచి పెద్దల వరకు అనేక రకాల పరీక్షలు పెడుతున్నారు సవర భాషలోనే రాస్తున్నారు మరియు సామరస్యంగా మాట్లాడుకోవడం ఇందులో కాబట్టి గురించి మన భాష స్పష్టంగా వస్తుందని ఆశిస్తూ ఎటువంటి మతపరమైన అంశాలు ఇందులో భాష కూడా మాట్లాడుతుంటే వెరైటీ ఉంది అనేవాళ్ళు అనమాట గొప్పకి తెలిసి తెలియదు దాంట్లో రాసేవాడు అనమాట ప్రశ్న చేసుకొని పిల్లయ్యాడు ఇంకా తెలుగులో పూర్తి తెలుగు లేదు అది అలాగా నాగపూర్ శబ్దం నుంచి తెలుగు వచ్చింది తప్పండి అది మహా అంటాం కదా అలాగైతే మ్యాక్సిమం బండి రావడం వచ్చే పదాలలో టెక్స్ట్ బుక్ చివరిలో ఆ నుంచి బండి అంటే మనం ఒక్కడే నాకు తెలుసు అనేది కాకుండా మొత్తం అటు నుంచి పలాస నుంచి